గొలుసు విషయంలో మీనా బాలు దగ్గర చేసిన తప్పును తెలుసుకున్న మీనా ఎలాగైనా సరే బాలు క్షమాపణ చెప్పాలని అనుకుంటుంది. అయితే ఇక బాలు రాగానే తన దగ్గర మనసు విప్పి మాట్లాడాలనుకుంటుంది. ఇక బాలు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పబోతుంటే ఇక బాలు వినిపించుకోకుండా నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు, మళ్ళీ ఆ గొలుసు గురించి నన్ను దెప్పి పొడడానికే వచ్చావు అంటే, లేదు నేను అలా రాలేదు, నువ్వు సహాయం చేసావు కదా ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా అంటే, అసలు నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అనగానే మీనా బాధపడిపోతుంది. బాధపడిన తర్వాత ఏమంటుందంటే, అలా కాదు నేను నీ భార్యని, అందుకనే నేను నీకు సపోర్ట్‌గా నిలుస్తాను. నువ్వు నాకు ఆ విషయం చెప్పుండుంటే సరిపోయి ఉండేది. ఆ గొలుసు నీది. మొత్తం హక్కు నీదే. కాకపోతే ఒక చిన్న మాట చెప్పుండుంటే బావుండేదని నేను అనుకున్నాను అంటే, అమ్మ నీకో దండం, నీ సెంటిమెంట్‌లకో దండం అని చెప్పి బాలు చాలా ఫీల్ అవుతాడు. యాక్చువల్లీ బాలుకి మీనా మీద చాలా ప్రేమ ఉంది. కానీ అది ప్రేమ అని తెలియటం లేదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే తను పెరిగిన వాతావరణం, ఆడవాళ్ళ మీద ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ చేసిన ప్రభావం కారణంగా తను కొద్దిగా నెగెటివ్ జోన్‌లో ఉన్నాడు. పైగా ఫస్ట్ నుంచి మీనా అంటే పెద్దగా తనకి నెగెటివ్ గానే ఉంది కదా! అందుకని భార్యగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. పైగా అన్నకవ్వాల్సిన అమ్మాయిని తను చేసుకున్నాడన్న గిల్ట్ ఫీలింగు, మీనా మంచితనం ముందు తన తాగుబోతనం ఒక ఫీలింగు, ఇట్లా రకరకాలుగా అన్నమాట. మొత్తానికైతే మాత్రం మీనా బాలు విషయంలో ఎంతలా బ్రతిమలాడుతుందో మాటల్లో చెప్పలేం.